రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈరోజు పుంగనూరులో ఇంత దారుణమైన సంఘటన జరిగితే చాలా బాధగా ఉంది. సుమారు 22 సంవత్సరాల నుంచి ఇక్కడ బిల్డింగ్ నిర్మించి ఇండోర్ స్టేడియం నిర్మించి ఎంతోమంది క్రీడాకారులు డిస్టిక్కి స్టేట్స్కి అంతా ఆడినారు. ఇటువంటి ఒక కుల మతాలకు అతీతంగా ఉండే కోర్టుని మొన్న శనివారం నైట్ సుమారు 1 గంటకు పైన ఆ ప్రాంతంలో డెమాలిష్ చేసి వెళ్ళిపోయినారు. ఇది ఏదో ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక సమాజానికి సంబంధించి సమాజాన్ని ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం. దీనిపైన పై అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని అటు వారు కఠినంగా శిక్షించాలని మరియు మా కోర్టు పునర్నిర్మాణానికి కూడా ఇక్కడే మాకు సహకరించాలని మరీ కోరుతున్నాము. చాలా బాధగా ఉంది. 22 సంవత్సరాల నుంచి దాన్ని ఎంతో చెట్టు సుమారు 60 లక్షల రూపాయలు ఖర్చు పోగు చేసి 60 మెంబర్స్ దాంట్లో మెంబర్షిప్ ఉన్నాము. పోగు చేసి నిర్మించుకొని హ్యాపీగా తెల్లవారితో వ్యాయామం చేస్తూ ఉంటే ఈ మారి జరిగిన సంఘటనలు చాలా దురదృష్టం. పొంగనూరులో ఇటువంటి సంఘటన ఎక్కడా జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం వారు కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళు శిక్షించాలని మరీ కోరుతున్నాము. ప్లీజ్ చేయండి. మొన్న శనివారం రాత్రి మదనపల్లి రోడ్లోని షటిల్ కోర్టు హాల్ను ధ్వంసం చేయడం జరిగింది. అందులో ఎవరు ఎక్కడ ఎందుకు చేశారు అనే విషయాలు ఇప్పటి వరకు బహిర్గతం కాలేదు. దాదాపు 2 రోజులు కావస్తున్నా దీనిపైన అధికారులు దృష్టి పెట్టలేదని చెప్పేసి బీజేపీగా మేము తెలియజేస్తున్నాం. ఈ విషయంగా ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. బీజేపీ తరపున ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మేమైతే ఇలాంటి సంఘటనలకు వ్యతిరేకం, వెంటనే ఖండిస్తాం. అంతేకాకుండా రాష్ట్రంలో గతంలో జరిగిన విషయాలను మళ్ళా పునరావృతం కాకుండా కక్షలు, కార్పణ్యాలు, దౌర్జన్యాలు, బిల్డింగులు పగలగొట్టడం ఇలాంటివి జరగకుండా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారం దీన్ని దృష్టిలో పెట్టుకొని గత పాలకుల వలె ప్రవర్తించకుండా World class infrastructure, technical clubs, world class hostels, KL deemed to be university. మన ఎన్డీఏ ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో శాంతి సామరస్యాలు, ప్రజల జీవన పరిణామాలు మెరుగుపడే విధంగా పరిపాలన చేయాలి. కాబట్టి మనము ఎన్డీగా ఈరోజు ఈ విషయంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఎవరైతే ఈ డెమాలిష్ పడగొట్టారో, ధ్వంసం చేశారో వాళ్ళను ప్రత్యేకంగా నిఘా పెట్టి అధికారులు, పోలీసులు కానీ, కలెక్టర్ కానీ, సంబంధిత అధికారులు కానీ నిఘా పెట్టి ఎవరైతే ఈ దౌర్జన్యానికి పాల్పడారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ తిరిగి ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి విషయాలు జరిగితే తిరిగి గత ప్రభుత్వానికి మనకు తేడా ఏమీ ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీనిపైన ఎవరైతే ఈ చర్యలు పాల్పడారో చర్యలు తీసుకున్నారో వాళ్ళను వెంటనే అరెస్టు చేసి దీనికి సంబంధించినటువంటి కొంత ఆర్థిక సహాయం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే షటిల్ కోర్ట్ అనేది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. మనం ఈరోజు క్రీడలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ షటిల్ ఆడడం వల్ల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం దాదాపు పూర్తిగా ఉంది. కాబట్టి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జై హింద్, జై భారత్, జై బీజేపీ. అందరికీ నమస్కారం. పుంగనూరు ఈ దారుణాన్ని చూస్తున్నారు. పుంగనూరులో ఈరోజు మంచి క్రీడాకారులకి ఎఫ్ఎస్ఏ షటిల్ కోర్టు 20 సంవత్సరాలుగా మేము కట్టుకొని ఇక్కడ అన్ని ఫ్యామిలీలు, అన్ని కుటుంబాలు, అన్ని పార్టీలకు సమానంగా మేము ఇక్కడ
ఈ కోర్టుని ఎఫ్ఎస్ఏ ఒక కమిటీగా నడుపుకుంటున్నాము. మరి ఏమైందేమో తెలీదు, హఠాత్తుగా మొన్న నైట్, ఆదివారం నైటు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, శనివారం నైట్ గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రిలో రావడము, 1.5 అవర్లో దీన్ని నేలమట్ట చేయడము, అప్పటికప్పుడే వాళ్ళు ఎస్కేప్ కావడము ఇది జరిగింది. మా పొంగనూరులో ఎఫ్ఎస్ఏ కోర్టు నేలమట్టడం చేయడం జరిగింది. దీనికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఎవరు ఈ దుర్ఘటనకు పాల్గొన్నారో వారిపైన వెంటనే నిఘా పెట్టి వాళ్ళని పట్టుకొని ఎందుకు చేశారు, ఇది ఒక ఆరోగ్య విషయము, క్రీడలకు ప్రోత్సాహము, ఇదెంతో అభివృద్ధి కార్యక్రమము. ఇటువంటి ఎఫ్ఎస్ఏ కోర్టుని నేల కూల్చారు. దీన్ని వెంటనే అధికారులు కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ చర్య తీసుకొని వెంటనే వాళ్ళని పట్టుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ ఈరోజు ఈ టీవీ9 వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.